నిజం నెడలో న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు 1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ఇంటి స్థలం కల్పించాలని బీఎస్పీ నేత జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్. జగ్గంపేట విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం సరిపోదని ప్రతి మృతుడి కుటుంబానికి 1 కోటి ఎక్స్ గ్రేషియా అందించాలని బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ కాకినాడ జిల్లా అడ్వైజర్ జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం జగ్గంపేట మండలంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించిన 25 లక్షల ఆర్థిక సహాయం అభినందనీయమే అయినప్పటికీ బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న నష్టానికి అది ఏమాత్రం సరిపోతున్నారు. ప్రమాదంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ప్రతి మృతుడి కుటుంబానికి 1 కోటి ఎక్స్ గ్రేషియా కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం అలాగే ఇంటి స్థలం కేటాయించాలని ఆయన కోరారు. కార్మికుల ప్రాణ భద్రత విషయంలో పరిశ్రమలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆయన సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి తగిన న్యాయం చేయాలని జుత్తుక నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జుత్తుక నాగేశ్వరరావు, నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్. నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అయితే నిన్న పరామర్శించడానికి వెళ్ళినటువంటి అధికార కూటమి నాయకులు వెళ్ళి కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి 25 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక సామాన్యుడు మరి ఉద్యోగం చేస్తూ కుటుంబాలను పోషించుకోవాలంటే చనిపోయిన తర్వాత 10 లక్షలు ఏమాత్రం కూడా అది సరికాదని వారికి కంపల్సరిగా 1 కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రానికి ఒక మంచి పేరున్నటువంటిది, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా జీవిస్తూ తమ కుటుంబాలను పోషించుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతగలిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇంకప్పుడే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 సార్లు ఇటువంటి యాక్సిడెంట్లు జరగడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏమాత్రం స్టీల్ ప్లాంట్లో మరి ప్రమాదాలు జరుగుతున్నా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే దీని అంతటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశమా, లేదంటే ఇటువంటి జరుగుతూ ఉంటే ఉద్యోగస్తులు మానేస్తూ ఉంటారు, ఇది లాస్ వచ్చిందని చూపించడానిక ఏటో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. నేను ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వారికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి కంపల్సరీగా ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, అలాగే వారికి ఇళ్ల స్థలం ఇవ్వాలి, ఉద్యోగం అందులో ఆ కుటుంబంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.